పైకి స్వాగతం. సో, ఫుడ్ యొక్క కరెక్షన్ మెథడు, బ్రీతింగ్ యొక్క కరెక్షన్ మెథడు చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ బ్రీతింగ్ ఒక 3 SRB అట్లీస్ట్ 6 months ఆర్ 1 year ప్రాక్టీస్ అయిన తర్వాత అది న్యాచురల్ ప్రాసెస్ కింద అవుతున్నప్పుడు, న్యాచురల్ ప్రాసెస్ అవుతున్నా సరే డైలీ మటుకు 1 hour చేయటం మటుకు మానద్దు. డైలీ 1 hour చేస్తూ ఉండండి. బట్ గ్రాడ్యువల్గా న్యాచురల్ ప్రాసెస్గా కూడా అది ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది, నెమ్మదిగా ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది. సో రైట్, ఇక్కడ థాట్ కూడా యాడ్ చేయొచ్చు దీనికి. యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే సెంటెన్సెస్, ఆ సెంటెన్సెస్ ని మనసులో తలుచుకుంటూ ఉండొచ్చు. 3 స్టెప్ బ్రీదింగ్ అప్పుడే కాదు, 24 hours లో ఎప్పుడు గుర్తుకొస్తే వాటిని తెలుసుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్క సెంటెన్స్ గురించి అట్లీస్ట్ 1 month ఆలోచిస్తూ ఉండాలి. అంటే ప్రతిరోజు 1 month ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఆ సెంటెన్స్ ని ఒకసారి అనుకొని ఆ సెంటెన్స్ యొక్క అర్థంని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. రకరకాలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. అంతేగాని ఆ సెంటెన్స్ ని బట్టి పట్టడం కాదు, బట్టి పసాలు చెప్పడం కాదు. అది థాట్ లెవెల్లో ఖాళీ దొరికినప్పుడల్లా ఆ సెంటెన్సెస్ ని అనుకుంటుండాలి. నెలకు ఒక సెంటెన్స్ చొప్పున. నెక్స్ట్ నెల ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్ కలిపి రెండింటి గురించి అనుకోవాలి. ఆ నెక్స్ట్ నెల మూడింటి అనుకోవాలి. ఇలా లైన్లో వస్తాయి ఈ సెంటెన్స్. నేను మటుకు 1 or 2 వీడియోలో ఆ సెంటెన్స్ అన్ని చెప్తాను. బట్ కానీ సెంటెన్సెస్ వింటూ ఒక డైరీలో కానీ ఎక్కడ కానీ రాసేసుకొని ఒక మంత్ ఒక సెంటెన్స్ తో ఉండని ట్రై చేయాలి. ఎన్నిసార్లు పడితే అన్ని, ఎంత కుదిరితే ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ అన్నం తింటున్న టైంలో కానీ, ఖాళీగా ఉన్నప్పుడు కానీ, ఏదో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, మొత్తం మీద ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లో ఆ సెంటెన్స్ వినగానే ఏముంది అర్థం అనిపిస్తుంది. పోను డెప్త్ వస్తుంది మీకు. While carrying on the 3-step rhythmic breathing, corrective methods are to be introduced. ఈ 3-step rhythmic breathing చేస్తున్నప్పుడు కొన్ని కరెక్టివ్ మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇన్ ద వెరీ ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్, ఈ ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్ లోనే వాటిని ఇంక్లూడ్ చేయొచ్చు. సెలెక్ట్ ఎనీ క్వైట్ హాఫ్ అన్ అవర్ అట్ హోమ్. ఒక అరగంట గంట ఏదైనా స్పేర్ చేసుకోండి. మీకు వీలు బట్టి ఎప్పుడైనా సరే, మన ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ, అదే బస్సులో ఉండొచ్చు, జర్నీలో ఉండొచ్చు. అండ్ రిపీట్ మెంటల్లీ, ఏదో సెంటెన్స్ ని పట్టడంలా కాదు, రిపీట్ మెంటల్ గా ఆ సెంటెన్స్ రిపీట్ చేయండి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి మీ పందాలు. ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ థాట్స్, వీటి యొక్క థాట్స్ ని ఆలోచించండి. ఇవే థాట్స్ ని డ్రిఫ్ట్ వాచింగ్ కూడా వాడచ్చు మీరు. డ్రిఫ్ట్ వాచింగ్ ఇంతకు ముందు వచ్చింది కదా ప్రాక్టీస్. డ్రిఫ్ట్ వాచింగ్ లో ఏం చేస్తాం, ఏదైనా ఒకటి విషయం తీసుకుంటాం, దాని గురించి ఆలోచిస్తుంటాం, దానికి సంబంధించకుండా వేరే ఆలోచనలకు వెళ్ళిపోయి వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం. అది గుర్తుపట్టి రాస్తాం దాన్ని. సో అది దేనికి సంబంధించింది అనేది రాస్తాం. అది డ్రిఫ్ట్ వాచింగ్ అనమాట. దాన్ని కూడా వాడుకోవచ్చు. బట్ ఒక్కొక్క సెంటెన్స్ తో 1 month ఉండడం అనేది సజెస్టబుల్. ఫస్ట్ ఏంటి అంటే, one so free from bondage of senses transcends all material relationships. One so free from bondage of senses transcends all material relationship. సో మనకి ప్లెజెంట్ అన్ప్లెజెంట్ అనే స్టేట్ దేని నుండి ఏర్పడుతుంది? లైక్ డిస్లైక్ది. మన లైక్ అయిన విషయం మనకు దూరం అయిపోతున్నా, మన డిస్లైక్ అయిన విషయం మనకి బలవంతంగా దగ్గరకు వస్తుందా. సో లైక్ అయిన వస్తువు దొరకపోయినా, డిస్లైక్ అయిన వస్తువు బలవంతంగా మీ మీద రుద్దబడినా, ఇప్పుడు మనకి ప్లెజెంట్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ వస్తుంది. లైక్ చేసిన వస్తువే కావాలి, లైక్ చేయని వస్తువుకు దూరంగా పారిపోవటం, లైక్ చేసిన వస్తువుకి దగ్గరగా దిగటం అనేది ఒక మన బంధనం లాంటిది అనమాట. అటాచ్మెంట్ ఆర్ ఎవర్షన్ రూపంలో కనబడుతుంటుంది. దీనివల్లే సఫరింగ్, హ్యాపీ, జనరల్గా హ్యాపీ ఫాలోడ్ బై మన సఫరింగ్ అనే స్టేట్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ టువర్డ్స్ సంథింగ్ ఉందే, ఫర్ ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్ పొజిషన్, ఆర్ టు హ్యావ్ లైక్ థింగ్,
టు అవాయిడ్ డిస్‌లైక్ థింగ్ ఉందే దాన్ని మనం బాండేజ్ అంటాం. ఇది మనకి పైపైన చూస్తుంటే ఫ్రీడమ్‌లా కనబడుతుంటుంది. నా చాయిస్ నేను నాకు ఇష్టమైంది తిన్నాను. నా ఇష్టం వచ్చిన పని చేశాను. నా ఇష్టం వచ్చింది చూశాను అన్నట్టుగా ఉంటుంది. నా ఇష్టం వచ్చింది తప్ప ఇంకో దాన్ని నువ్వు ఎక్స్‌పీరియన్స్ కాలేవు. ఎక్స్‌పీరియన్స్‌నే కాకుండా అవాయిడ్ చేస్తున్నావు అనేది వాస్తవం. అదే బాండేజ్ అక్కడ. ఇక్కడ ఇగ్నోరెన్స్ కూడా అదే. అది స్వేచ్ఛలా కనబడుతూ ఉంటుంది. కానీ బాండేజ్. అది బాండేజ్‌ని నువ్వు గుర్తుపట్టడానికి అడ్డు పడేది ఏమిటంటే లైక్, డిస్‌లైక్. దాని బిహైండ్‌తో అటాచ్ అయ్యి ఉన్న ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ స్కేల్ యొక్క ఎమోషన్. వీళ్ళకి ఇలా చాలా కండిషన్స్ ఏర్పడతాయి మనకి. కొన్ని కాన్షియస్‌గా ఫార్మ్ చేసుకుంటాం. కొన్ని అన్‌కాన్షియస్‌గా ఫార్మ్ అవుతుంటాయి. రకరకాల కండిషన్స్. సైకాలజీలో వస్తుంది గదా! పావలో కండిషన్ అని చెప్పి, స్కిన్నర్ కండిషన్ అనేది ఇలా కండిషన్స్ ఉంటాయి. సో, ఇలా కండిషన్స్ ఫార్మ్ అవుతుంటాయి. సిలిగ్మన్ కండిషన్ అని. ఆ! ఎవరైనా సైకాలజీ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళకైతే బాగా తెలుస్తాయి ఇవి. ఈ ఆ కండిషన్స్‌లో ఏమవుతుందంటే ఆహ్, నువ్వు అలాగే ప్రవర్తించగలవు గాని ఇంకో రకంగా ప్రవర్తించవనమాట. So, one so free from the bondage of senses transcends all material relationship. ఎప్పుడైతే నీ సెన్సెస్ యొక్క బంధనాల నుండి స్వేచ్ఛ పొందగలుగుతావో, సెన్సెస్ యొక్క బంధనాలంటే సెన్సెస్ అంటే ఏమిటి? 5 సెన్సెస్. చూడటం, వినటం, ఘ్రాణం వాసన చూడటం, టేస్ట్ చూడటం, స్పర్శ జ్ఞానం. సో వీటన్నిటికి ప్రిఫరెన్సెస్ ఉంటాయి నీకు. లైక్, డిస్‌లైక్ మీద ఫలానా రకం కావాలి, ఫలానా రకంగా వద్దు అని. సో దానివల్ల నీకిష్టమైనవి అవి ఇష్టమైనవే తప్ప, మిగతా వాటిని ఎక్స్‌పీరియన్స్ కూడా కావు నువ్వు. ఆ ఎక్స్‌పీరియన్స్ కాకుండా దూరంగా ఉండటం ఉందే అది బాండేజ్ అన్నమాట ఇక్కడ. సో, ఈ బాండేజ్ నుండి ఫ్రీ అయితే జస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లా తీసుకుందాం అన్నట్టుగా ఉండేట్టయితే దట్ ట్రాన్సెండ్స్ ఆల్ మెటీరియల్ రిలేషన్‌షిప్. మెటీరియల్‌కి ఉన్న రిలేషన్‌షిప్స్ ఉంటాయి కదా! మెటీరియల్‌కి మనకి ఉన్న రిలేషన్‌షిప్ ఏమిటి? ఆ మెటీరియల్ లైకా? డిస్‌లైకా? ఆ మెటీరియల్‌కి నువ్వు అట్రాక్ట్ అవుతున్నావా? ఆ మెటీరియల్ నుండి దూరంగా పారిపోవాలనుకుంటున్నావా? అనే దాన్ని కాకుండా ట్రాన్సెండ్ అవుతాం అనమాట. ట్రాన్సెండెన్స్ అంటే దాని ఆవల ఉన్నది కూడా అర్థమవుతుంది. ఆ ఆబ్జెక్ట్ మెటీరియల్‌కి మనకున్న రిలేషన్ జస్ట్ ఇష్టం కాకుండా దాని ఆవల ఉన్నది కూడా అర్థమవుతుంది. వన్ సో ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సెన్సెస్ ట్రాన్సెండ్స్ ఆల్ మెటీరియల్ రిలేషన్‌షిప్స్. ఆల్ మెటీరియల్ రిలేషన్‌షిప్స్. సో ఎవరైతే సెన్సెస్ యొక్క బంధనాల నుండి, జ్ఞానేంద్రియాల యొక్క బంధనాల నుండి స్వేచ్ఛ పొందుతారో వాళ్ళు పదార్థ సంబంధానికి ఆవల చూడగలుగుతారు. సంబంధానికి ఆవల చూడగలుగుతారు. లేదా చూడలేరు. కేవలం ఇష్టం తప్ప ఇంకోటి వాళ్ళని డీల్ చేయలేదు. వాళ్ళ యొక్క బిహేవియర్‌ని తప్ప ఇంకోటి డీల్ చేయదు. ఇదనమాట. సో, థాంక్ యూ. రేపు ఇంకోటి చూద్దాం.